పిల్లలకి ఎంతో ఇష్టమైన కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. మరి మీరేమంటారు? మరి మా పిల్లలకైతే ఎంత ఇష్టం అంటే రోజు అది పెట్టినా సరే వంక పెట్టకుండా తినేస్తారు. వాళ్ళ కోసం చాలా సింపుల్గా టేస్టీగా నార్మల్ రైస్తోనే గోబీ ఫ్రైడ్ రైస్ చేశాను. చాలా బాగుంటుంది. ముందుగా వేడి నీటిలో వేసుకున్న కాలీఫ్లవర్ని వడకట్టేసుకున్న తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, బియ్యపిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకున్న తర్వాత బాగా వేడెక్కిన ఆయిల్లో వేసేసి హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని ప్యాన్ని స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకున్నాక ఇందులో సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ వేసేసి హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వేయించిన గోబీ ముక్కల్ని, ఉడికించుకున్న సోనా మసూరి రైస్ని వేసేసి ఉప్పు, కారం, గరం మసాలా, సోయా సాస్, చిల్లీ సాస్ కూడా వేసేసి బాగా కలపాలి. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ అనేది ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.